నంద్యాల ఉప ఎన్నిక జరుగుతుందా ఆగుతుందా? ప్రచారం చేస్తామని ముందుకు వచ్చే వాళ్లకు ఒక రేటు, ప్రత్యర్థి పార్టీ ప్రచారానికి అడ్డు తగులుతామనే వారికి మరో రేటు, రౌడీ షీటర్లకు రౌడీయిజం చేయగలిగిన వారికి ఒక రేటు, మున్సిపాలిటీ కౌన్సిలర్లకు 10 ఓట్లను వేయించగలిగిన వారికి టోకున ఒక రేటు. ఈ విధంగా సాగుతోంది నంద్యాల ఉప ఎన్నిక. ఈ ఎన్నికలో ధన ప్రవాహం రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు లేనంత స్థాయిలో ఉందని సమాచారం. ఇదివరకు రాష్ట్రంలో ఎన్నో ఉప ఎన్నికలు జరిగాయి గాని మరీ ఈ స్థాయిలో ధన ప్రవాహం ఉన్నది మరొకటి నభూతో అని అంటున్నారు దగ్గర నుంచి గమనిస్తున్నవారు. ప్రధానంగా నంద్యాలలో గెలవడం ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించడంతోనే నంద్యాలలో ధన ప్రవాహం మొదలైంది. ఇక్కడ గెలిస్తేనే పరువు దక్కుతుంది, లేకపోతే లేదు అనే భావనలో ఉన్నారు ముఖ్యమంత్రి. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాకుండానే బాబు 2 సార్లు నంద్యాలలో పర్యటించారు. దీంతో ఆయన సీరియస్నెస్ అర్థమైంది. తను మాత్రమే కాకుండా 6 మంత్రులను, 25 మంది ఎమ్మెల్యేలను, కర్నూలు జిల్లా నేతలను బాబు రంగంలోకి దించారు. అక్కడ నుంచి సీన్ మారిపోయింది. కేవలం తమ ప్రచారం తాము చేయడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి కూడా అడ్డు తగలడానికి తెలుగుదేశం వాళ్ళు ఢీ అంటుండడం విశేషం. రోజా ప్రచారానికి తెలుగుదేశం కార్యకర్తలు అడ్డు తగిలారు. వీళ్ళంతా పేడ్ బ్యాచే అని సమాచారం. మరి కేవలం ప్రచారం కోసమే ఈ స్థాయిలో పార్టీలు ఖర్చు పెడుతున్నాయి. అసలు కథ ఓట్లను కొనడం వద్ద ఉందనే మాట వినిపిస్తోంది. ప్రతి ఓటుకు నోటును చెల్లించేందుకు పార్టీలు సై అంటున్నాయని సమాచారం. ఈ విషయంలో అధికార పార్టీ ముందంజలో ఉంది. ప్రతిపక్ష పార్టీ ఆఫర్ చేసే రేటుకు డబుల్ ఇస్తానంటోందట తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా నంద్యాలలో ధన ప్రవాహం సాగుతోంది. మరి నంద్యాల ఉప ఎన్నిక ఖర్చు ఆర్కే నగర్ ఎన్నిక కన్నా ఎక్కువే అని, ఆర్కే నగర్ ఉప ఎన్నికను అప్పట్లో ఈసీ రద్దు చేసిందని, అదే తీరున వ్యవహరిస్తే నంద్యాల బైపోల్ను కూడా రద్దు చేయాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుండడం విశేషం. మరి వీరి విన్నపాన్ని ఈసీ పట్టించుకునేనా?